పోలి స్వర్గమునకు వెళ్ళుట కథ. ఒక చాకలి ముసలికి 5గురు కోడళ్లు ఉన్నారు. ఆ చాకలిది ఆశ్వయుజ బహుళ అమావాస్య మొదలు కార్తీక బహుళ అమావాస్య వరకు తెల్లవారుజాముననే లేచి ఏటిలో స్నానము చేసి దీపము పెట్టుకొనుచుండెడిది. అట్లొక నెల చేసిన పిమ్మట కార్తీక బహుళ అమావాస్య నాడు చిన్న కోడలిని ఇంటికి కాపలా ఉంచి పెద్ద కోడలిని 4గురిని వెంట పెట్టుకుని నది ఒడ్డునకు వెళ్లెను. ఆ చిన్న కోడలు చల్ల చేసిన కవ్వమున కంటియున్న వెన్న తీసి ప్రత్తి చెట్టు కింద రాలిన పత్తితో వత్తి చేసి ప్రమిదలో పెట్టుకుని నూతి దగ్గర స్నానము చేసి జ్యోతిని వెలిగించుకొనెను. కాని అత్తగారొచ్చి తిట్టుననే భయముతో ఆ దీపము మీద చాకలి బాణను మూత పెట్టెను. దేవతలు దానిని భక్తికి ఎంతో మెచ్చుకొని విమానము పంపి దానిని బొంతెతో స్వర్గమునకు రప్పించుచుండిరి. ఆ విమానములోనున్న చాకలి దాని చిన్న కోడలే అని చూసి దగ్గర ఉన్న వారందరూ చాకలి పోలి స్వర్గమునకు వెళ్ళుచున్నది అని అందరూ ఆశ్చర్యపోసాగిరి. పోలి ఎక్కిన విమానము వారి నెత్తిమీద నుండి పోవుచుండెను. వారు వెంటనే పోలి కాళ్లు పట్టుకుని స్వర్గమునకు పోవుచుండిరి. అది చూచి విష్ణుదూతలు, ఈ పోలి అధిక భక్తితో జ్యోతిని వెలిగించినది కావున స్వర్గమునకు వచ్చుచున్నది. కాని మీకు స్వర్గమునకు వచ్చు అదృష్టము లేదు, పొండు అని త్రోసివేసి పోలిని బొందెతో స్వర్గమునకు తీసుకొని పోయిరి. ఇది పోలిపాడ్యమి కథ. మీ చేతిలో ఉన్న అక్షింతలు దేవుడి మీద కొన్ని వేసుకొని మీ శిరస్సు పైన కూడా కొన్ని ధరించండి. సర్వం ఈశ్వరార్పణమస్తు. స్వస్తి.